ఏ హాయ్ గాయ్స్, వెల్కమ్ టు తెలుగు ఛానల్. అండ్ ఈరోజు మనతో ఉంది మెటల్ మామ. హాయ్ మామ. హాయ్ ఫ్లాష్ మ్యాన్. హాయ్. అండ్ ఈరోజు మన టాపిక్ వచ్చేసి ఇప్పటివరకు జరిగిన డబ్ల్యూపీఎల్ మ్యాచెస్ అన్ని ఒక రౌండ్ వేయబోతున్నాం, వాటి గురించి డిస్కస్ చేయబోతున్నాం. సో ఏమంటావు? ఓకే, స్టార్ట్ చేద్దాం. లెట్స్ గో. సో హాయ్ గాయస్, మనం ఈసారి డబ్ల్యూపీఎల్ స్టోరీస్ ఇప్పటి వరకు ఏమైందో అన్నీ తెలుసుకుందాం. మ్యాచ్ సమరీలు, మ్యాచ్ల ప్లేయర్స్ ఎట్లా ఆడారు, ఆ స్టోరీల గురించి స్టార్ట్ చేద్దాం. సో Yeah. ఫస్ట్ మన డబ్ల్యూపీఎల్ ఫస్ట్ మ్యాచ్ వచ్చేసి ఆర్సీబీ వర్సెస్ ఎంఐ. ఫస్ట్ మ్యాచే థ్రిల్లర్ అయిపోయింది, లాస్ట్ బాల్ వరకు పోయింది. ఆ రోజు క్లర్క్ 63 ఆఫ్ 44 బాల్స్ కొట్టి మ్యాచ్ గెలిపించేసింది. టార్గెట్ కూడా చిన్నదే, 155. కానీ చేజింగ్కి కొంచెం డిఫికల్ట్ అయినా కానీ ఆర్సీబీ మ్యాచ్ కొట్టేసింది. ఫస్ట్ మ్యాచ్ క్లర్క్ ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అయిపోయింది. అండ్ ఆర్సీబీ విన్నింగ్ స్ట్రీట్ అప్పుడే స్టార్ట్ అయిపోయింది ఇక. సో సెకండ్ డేనే 2 మ్యాచ్లు అయినాయి. ఒకటి జీజీ వర్సెస్ యూపీ, ఇంకొకటి ఎంఐ వర్సెస్ డీసీ. ఆ రోజు ఫస్ట్ మ్యాచ్లో జీజీ ఈ సీజన్ ఫస్ట్ 200+ కొట్టారు అండ్ 207 రన్స్తోని. కెప్టెన్ గార్డెనర్ 65 రన్స్ అండ్ దెన్ అనుష్క శర్మ 44 రన్స్ కొట్టారు. బట్ సెకండ్ ఇన్నింగ్స్లో యూపీ వారియర్స్ చేజింగ్కి వచ్చారు 207 రన్స్ టార్గెట్ని. లిచ్ఫీల్డ్ ఆస్ట్రేలియన్ ప్లేయర్ 78 ఆఫ్ 40 బాల్స్ కొట్టింది, బట్ 197కే ఓడిపోయారు ఆ మ్యాచ్. అదే రోజు సెకండ్ మ్యాచ్ డబ్ల్యూపీఎల్ థర్డ్ మ్యాచ్ కూడా ఎంఐకి ఇంకా డీసీకి. ఎంఐ ఫస్ట్ మ్యాచ్ ఓడిపోయి నెక్స్ట్ డేనే మళ్ళీ సెకండ్ మ్యాచ్కి స్టార్ట్ చేశారు బ్యాటింగ్కి. కెప్టెన్ హర్మన్ ప్రీత్ 74, నెక్స్ట్ ఇంగ్లాండ్ ప్లేయర్ బ్రాంట్ 70 రన్స్ కొట్టి మంచి 196 టార్గెట్ని ఇస్తే డీసీ చేజ్ చేయలేరు. ఆ రోజు ఒక ప్లేయర్ హెన్రీ 56 కొట్టింది అంతే. సో ఇలానే ఫస్ట్ 2 డేస్లోనే 3 మ్యాచెస్ అయిపోయినాయి. అండ్ దెన్ మనం కూడా అన్ని మ్యాచెస్ గురించి ఇట్లానే సమ్మరైజ్గా మాట్లాడితే బాగుండదు, కాబట్టి కీ హైలైట్స్ గురించి మాట్లాడదాం. నెక్స్ట్ డే మ్యాచ్ నెంబర్ 4 జీజీకి ఇంకా డీసీకి. జీజీ ప్లేయర్ సోఫీ డివైన్ జస్ట్ 5 రన్స్తోని సెంచరీ మిస్ అయింది 95 ఆఫ్ 42 బాల్స్లో. అండ్ అదే రోజు గార్డెనర్ కూడా సేమ్ హాఫ్ సెంచరీ 1 రన్తో మిస్ అయిపోయింది. సో నెక్స్ట్ కీ హైలైట్ వచ్చేసి హర్లిన్ డియోల్ రిటైర్డ్ హర్ట్ కాంట్రవర్సీయే. కోచ్ అభిషేక్ నాయర్ సడన్గా హర్లిన్ని రిటైర్డ్ హర్ట్ అయ్యి వచ్చేసేయమన్నాడు. ఎందుకన్నాడో అది ఎవరికి అర్థం కాలేదు. ఆ రోజు బాగానే ఆడింది, 47 రన్స్ 36 బాల్సే, అయినా కానీ రమ్మన్నాడు. దానివల్ల ఆమె 50 కూడా మిస్ అయిపోయింది. నెక్స్ట్ డేనే సేమ్ యూపీకి ఇంకా ఎంఐకి మ్యాచ్ అయింది. హర్లిన్ డియోల్ ఈసారి మంచి కంబ్యాక్ ఇచ్చింది, 64 రన్స్ ఆఫ్ జస్ట్ 39 బాల్స్. అండ్ మ్యాచ్ని కూడా 18 ఓవర్స్కే కంప్లీట్ చేసేసారు. అండ్ దెన్ నెక్స్ట్ కీ హైలైట్ వచ్చేసి మ్యాచ్ నెంబర్ 9 ఆర్సీబీ వర్సెస్ జీజీకి. ఆర్సీబీ ఫస్ట్ బ్యాటింగ్లో జస్ట్ 43 రన్స్కే 4 వికెట్స్ కోల్పోయారు, అది కూడా 5.3 ఓవర్స్కే. బట్ రాధా యాదవ్ అండ్ రిచా ఘోష్ 105 రన్స్ పార్ట్నర్షిప్ చేసే వరకు టీమ్ స్కోర్ 182కి వెళ్ళిపోయింది జస్ట్ 20 ఓవర్స్లో. అండ్ సెకండ్ ఇన్నింగ్స్ వచ్చేసరికి ఈసారి ఆర్సీబీ వాళ్ళదే 5 వికెట్స్ హాల్ కూడా. శ్రేయాంక పాటిల్ 5 వికెట్ తీసింది అండ్ దెన్ లారెన్ బెల్ 3 వికెట్ తీసి జీజీని జస్ట్ 150కే ఆల్అౌట్ చేశారు. అండ్ నెక్స్ట్ కీ హైలైట్ వచ్చేసరికి మ్యాచ్ నెంబర్ 11 డీసీకి ఇంకా ఆర్సీబీకి. డీసీ ఫస్ట్ బ్యాటింగ్లో జస్ట్ 166కే ఆల్అౌట్ అయిపోయారు. చేజింగ్లో స్మృతి మందన మాత్రం 96 రన్స్ కొట్టింది, జస్ట్ 4 రన్స్తో సెంచరీ మిస్ అయిపోయింది. అండ్ 18.2 ఓవర్స్కే మ్యాచ్ కూడా అయిపోగొట్టేశారు. అండ్ నెక్స్ట్ కీ హైలైట్ వచ్చేసి మ్యాచ్ నెంబర్ 16 ఎంఐ వర్సెస్ ఆర్సీబీ. ఎంఐ ఫస్ట్ బ్యాటింగ్లో 199 రన్స్ కొట్టారు. సో ద ఫస్ట్ టైం ఇన్ ద డబ్ల్యూపీఎల్ హిస్టరీ ఒక సెంచరీ రావడం, అది కూడా ఎంఐ ప్లేయర్ నుండి. నాట్ స్క్యూవర్ బ్రాంట్, ఆమె ఒక ఇంగ్లాండ్ ప్లేయర్. అండ్ ఇది టోర్నమెంట్ మొత్తానికి కూడా ఒక టర్నింగ్ పాయింట్ అయింది. ఆ రోజు ఒకవేళ ఎంఐ ఓడిపోయి ఉంటే క్వాలిఫై అవ్వడానికి వాళ్ళకి ఛాన్స్ ఉండకపోతుండే. అండ్ దానివల్ల కూడా సేమ్ ప్లే ఆఫ్స్ రేస్కి చాలా టఫ్ కూడా అయిపోయింది అందరికీ. నా ప్రస్తుతానికి అయితే ఇప్పటికి 20 మ్యాచెస్ అయినాయి. సో ఆర్సీబీ ఈజ్ ఇన్ ద టాప్ పొజిషన్ అండ్ అది ఫైనల్స్ కూడా వెళ్ళిపోయింది. సో నెక్స్ట్ కీ హైలైట్ గురించి మాట్లాడుకోవాలంటే లాస్ట్ మ్యాచ్ ఆఫ్ ద లీగ్ స్టేజెస్ డబ్ల్యూపీఎల్లో యూపీకి ఇంకా డీసీకి. ఆ రోజు యూపీ గెలిచుంటే ఎంఐకి ఎలిమినేటర్స్కి వచ్చే ఛాన్స్ ఉంటుండే.
బట్ యూపీ ఓడిపోవడం వల్ల డీసీ ఎలిమినేటర్స్కి వచ్చింది. అండ్ ఎలిమినేటర్స్లో ఆల్రెడీ జీజీ ప్లేస్ ఉంది కాబట్టి జీజీకి ఇంకా డీసీకి ఎలిమినేటర్ పడ్డది. సో నెక్స్ట్ మ్యాచ్ ఎలిమినేటర్స్ జీజీ వర్సెస్ డీసీ. డీసీ టాస్ గెలిచి బౌలింగ్ తీసుకున్నారు. దెన్ జీజీ బ్యాటింగ్లో జస్ట్ 168 కొట్టారు 20 ఓవర్స్లో. ఆ రోజు ఓన్లీ కీపర్ బెత్ మూనీ 62 రన్స్ కొట్టింది. రెస్ట్ ఆఫ్ దెమ్ ఆల్ అవుట్ అయిపోయారు. బట్ డీసీని టార్గెట్ 168తో వచ్చారు. బట్ సింపుల్గా 15.4 ఓవర్స్లోనే కొట్టి పడేశారు. అండ్ DC into finals. Then finals DC with. So after the league matches and eliminators, then we are coming into WPL finals, RCB versus DC. So RCB టాస్ గెలిచి యాజ్ యూజువల్ గా బౌలింగ్ తీసుకున్నారు. బ్యాటింగ్ కి దిగిన DC ఫస్ట్ కపుల్ ఆఫ్ ఓవర్స్ లో స్కోర్ సరిగా కొట్టలేరు కానీ 4th ఓవర్ నుండి కొట్టడం స్టార్ట్ చేశారు. దెన్ 2 ఓపెనర్స్ అవుట్ అయ్యాక వరల్డ్వర్త్ అండ్ జమీమా మంచి పార్ట్నర్షిప్ చేశారు. కెప్టెన్ జమీమా అయితే 57 రన్స్ ఇన్ జస్ట్ 37 బాల్స్ లో కొట్టింది. ఎంత ఫైనల్ ప్రెజర్ ఉన్నా కానీ షీ డిడ్ ఏ గ్రేట్ జాబ్. తర్వాత హెన్రీ వచ్చింది చూడు, జస్ట్ 15 బాల్స్లోనే 35 రన్స్ కొట్టింది. 18 ఓవర్స్కి కేవలం 164 స్కోర్ ఉండే. అండ్ హెన్రీ కాంట్రిబ్యూషన్తోని నెక్స్ట్ 2 ఓవర్స్లో 39 రన్స్ స్కోర్ చేసి స్కోర్ని అమాంతంగా 203 రన్స్కి తీసుకెళ్ళింది. అండ్ దిస్ ఈస్ ద ఫస్ట్ టైం ఇన్ WPL ఒక టీం 20 ఓవర్స్ కంప్లీట్గా ఆడడం అండ్ దెన్ 203 రన్స్ కొట్టడం కూడా. దెన్ సెకండ్ ఇన్నింగ్స్లో ఆర్సీబీ బ్యాటింగ్ చేజింగ్లో 204 రన్స్ టార్గెట్, అది కూడా WPL ఫైనల్. యూ కెన్ ఫీల్ ద ప్రెజర్ ఆఫ్ బ్యాటర్స్. అదే ప్రెజర్తో సెకండ్ ఓవర్లోనే దే లాస్ట్ దేర్ ఫస్ట్ వికెట్. బట్ ఆఫ్టర్ దట్ జార్జియా వాల్ అండ్ స్మృతి మందానా రికార్డెడ్ దేర్ హైయెస్ట్ రన్ పార్ట్నర్షిప్ ఇన్ WPL ఫైనల్ విత్ 165 రన్స్ ఇన్ జస్ట్ 92 బాల్స్. అందులో స్మృతి మందానా 82 రన్స్ కాంట్రిబ్యూషన్ అండ్ జార్జియా వాల్ 79 రన్స్ కాంట్రిబ్యూషన్. వీళ్ళ పార్ట్నర్షిప్కి డీసీ బౌలర్స్ అసలు ఏం చేయలేకపోయారు. దే ఆర్ జస్ట్ వాచింగ్ ద బాల్ యాజ్ ఎ స్పెక్టేటర్స్. వీళ్ళ పార్ట్నర్షిప్ తర్వాత స్మృతి మందానా 191 రన్స్ దగ్గర అవుట్ అయిపోయింది. ఆఫ్టర్ దట్ డీసీ బ్యాటర్స్ కొంచెం స్ట్రగుల్ అయినా కానీ రాధా యాదవ్ 20th ఓవర్లో 2 4s కొట్టి మ్యాచ్ గెలిపించేసింది. అండ్ దెన్ ఆర్సీబీ గాట్ దేర్ సెకండ్ WPL ట్రోఫీ. అండ్ ఈ మ్యాచ్లో స్మృతి మందానా ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్. సో ఆఫ్టర్ ద WPL ఫైనల్ వీ విల్ లుక్ ఇన్ టు ద రికార్డ్స్ ఆఫ్ దిస్ సీజన్. ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ ఇన్ ఫైనల్ విత్ 87 రన్స్ ఆఫ్ 41 బాల్స్తో స్మృతి మందానా ఫ్రమ్ ఆర్సీబీ. ప్లేయర్ ఆఫ్ ద టోర్నమెంట్ విత్ 243 రన్స్ ఇన్ బ్యాటింగ్ అండ్ 17 వికెట్స్ ఇన్ బౌలింగ్తో సోఫీ డివైన్ ఫ్రమ్ జీజీ. ఆరెంజ్ క్యాప్ విత్ 377 రన్స్ ఇన్ 9 మ్యాచెస్తో స్మృతి మందానా ఫ్రమ్ ఆర్సీబీ. పర్పుల్ క్యాప్ విత్ 17 వికెట్స్ ఇన్ 9 మ్యాచెస్తో సోఫీ డివైన్ ఫ్రమ్ జీజీ. ఎమర్జింగ్ ప్లేయర్ నందిని శర్మ ఫ్రమ్ DC. బెస్ట్ score individual in batting, Brunt from MI with 100 runs. Best bowling figure, Shreyanka Patil from RCB with 5 wickets for 23 runs against GG. సో దీంతో 2026 WPL సీజన్ సమాప్తం. అండ్ ఈ టాపిక్ ఇంతటితో అయిపోయింది కాబట్టి నెక్స్ట్ సీజన్లో మళ్ళీ ఆప్షన్స్, ప్లేయర్స్, టీమ్స్ అందరి గురించి మాట్లాడుకుందాం. దట్స్ ఇట్ ఫర్ WPL 2026 సీజన్. థ్యాంక్ యూ.